జనవరి 15, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తిథి విదియ తెల్లవారుజామున 3:21 నుంచి మరుసటి రోజు ఉదయం 3:23 వరకు నక్షత్రం అశ్లేష ఉదయం 10:28 నుంచి మరుసటి రోజు ఉదయం 11:16 వరకు వర్జ్యం రాత్రి 11:41 నుంచి 1:21 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12:25 నుంచి 1:48 వరకు యమగండం ఉదయం 8:16 నుంచి 9:39 వరకు సూర్యోదయం ఉదయం 6:53 సూర్యాస్తమయం సాయంత్రం 5:57 రాశి ఫలాలు మన నిత్య జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ సమస్యలతో సతమతమవుతూ ఉంటాం. ప్రతి ఒక్కరూ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉత్సుకత చూపుతారు. గ్రహాల స్థితిగతులను బట్టి మన పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయడానికి జ్యోతిష శాస్త్రాన్ని రూపొందించారు. ఈ క్రమంలోని ద్వాదశ రాశుల వారికి రోజువారీ రాశి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు అద్భుతమైన సమాచారాన్ని ఆధార్ మీడియా మీకు అందిస్తోంది. ముందుగా మేషరాశి వారు ఆనందంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇతరులకు అప్పులు ఇవ్వకండి. కుటుంబ సభ్యుల నుంచి మన్ననలు పొందుతారు. మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు. మీ లక్ష్యాలు సాధించడానికి ప్రయత్నించండి. సమయం విలువ తెలుసుకుంటారు. మీ జీవిత భాగస్వామి అనారోగ్యం మీ పనిలో అడ్డంకిగా మారుతుంది. తదుపరి వృషభ రాశి వారికి పరపతి ఉన్న వ్యక్తుల నుంచి ప్రోత్సాహకం లభిస్తుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం నిమిత్తం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తారు. మీ భాగస్వామి సహాయ సహకారాలు పొందుతారు. మీ కింద పనిచేసేవారు ఆశించినంతగా పనిచేయకపోవడంతో నిరాశగా ఉంటారు. మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన శ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. తదుపరి మిథున రాశి వారు ఖాళీ సమయం అనుభూతిని పొందుతారు. పెట్టుబడులు మంచి ఫలితాలను అందిస్తాయి. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపండి. వ్యాపార రీత్యా చేసిన ప్రయాణం మంచి ఫలితాలను ఇస్తుంది. మీకు సాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. తదుపరి కర్కాటక రాశివారు భావోద్వేగంతో ఉంటారు కనుక తగాదాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటి పనులు పూర్తి చేయటంలో పిల్లలు సహాయపడతారు. కార్యాలయంలో ఉన్నత స్థాయిలో ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి సింహరాశి వారు అనారోగ్య సమస్యను ఎదుర్కొంటారు. పని పట్ల మీ అంకిత భావం కష్టించి పనిచేయటం మీకు గుర్తింపునిస్తుంది. ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులు వారి పనితనం నిరూపించుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఏకాగ్రతతో నిరంతరంగా విజయం సాధించడానికి శ్రమించాల్సి ఉంది. పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉంటాయి. తదుపరి కన్యా రాశి వారు కార్యాలయంలో ఉన్నతాధికారి నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు. వివాహ బంధం విలువ తెలుసుకుంటారు. పిల్లల చదువు కోసం ధనాన్ని వెచ్చిస్తారు. తదుపరి తులారాశి వారు ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. స్థల విక్రయాలు జరిపి ఆర్థిక లబ్ధి పొందుతారు. కార్యాలయాల్లో పరిస్థితులకు తగ్గట్టు వ్యవహరించాలి. అనవసర విషయాలు మాట్లాడి సమస్యలు ఎదుర్కోవద్దు. సమయాన్ని వృధా చేయొద్దు. మీ జీవిత భాగస్వామి నుంచి వ్యతిరేకత పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి వారు ప్రశాంతంగా ఉండండి. మీ వస్తువు చోరీకి గురవుతుంది. కుటుంబ బాధ్యతలు ఆందోళన పెంచుతాయి. వ్యాపార ఒప్పందాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. తదుపరి
ధనుస్సు రాశివారు జీవితం పట్ల సానుకూల ఆలోచనను పెంపొందించుకోండి. మీ జీవన స్థితిగతుల పట్ల నిరాశ చెందొద్దు. నగలపై మదుపు లాభాలు తెస్తుంది. స్నేహితులు కొత్తవారితోనూ జాగ్రత్తగా వ్యవహరించండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. తదుపరి మకర రాశివారు అంతులేని విశ్వాసం, సులువుగా పని జరిగే ప్రణాళికతో సమయం ఉంటుంది. అనవసర అధిక ఖర్చులను నియంత్రించుకోవాలి. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. మీ కుటుంబ సభ్యుల సమస్యల గురించి చర్చిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో వివాదానికి దారితీయొచ్చు. తదుపరి కుంభరాశి వారికి ఆరోగ్యం సహకరిస్తుంది. డబ్బు కోసం కుటుంబ సంబంధాలు దూరం చేసుకోవద్దు. ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ప్రశాంతంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. తదుపరి మీనరాశి వారు అభద్రతా భావాన్ని ఎదుర్కొంటారు. సంతానం నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సృజనాత్మక పనులు చేసేవారు సమస్యలు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.